బీద రవిచంద్ర ఎవరైతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి తరపున ఎమ్మెల్సీగా ఉన్నారో, మొన్ననే బాగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి అందరూ కూడా సంతాపం చెప్పినటువంటి సుబ్బా నాయుడు ఆయనకి సంబంధించిన ఆస్తిని తినేశాడు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఈ నెల 11వ తారీఖున ఏపీ అగ్రో చైర్మన్ సుబ్బానాయుడు బ్రెయిన్ డెడ్ అయితే, ఆయన చనిపోయింది 20వ తారీఖు. అంటే 9 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. ఆయన ఆస్తుల్ని ఆయన ఆస్తుల్ని తన భార్య పేరున, తన కోడల పేరున, తన సోదరుడి పేరున, తన అనుయాయుల పేరున బీద మారిపించారు. ఇప్పుడు సాక్షి సంచలనాత్మకమైనటువంటి కథనం. అల్లూరు సబ్ రిజిస్ట్రార్ని కాదని అక్కడైతే బయటకు వచ్చేస్తుందని, కావల్లో ఈ నెల 15, 17 తేదీలో రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. వీటి కోసమే సుబ్బారాయుడిని 20వ తేదీ దాకా వెంటిలేటర్ మీద బ్రతకనిచ్చారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ అసలు ఎట్లా చేస్తాడు? అది యాక్చువల్గా అలౌడ్ కాదు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇదంతా చేయించారన్నటువంటి ఓ సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆషామాషి వ్యవహారంగా ఇది భారతదేశ చరిత్రలోనే విచిత్రమైనటువంటి నేరం కిందకు అవుతుంది. ఇది కనుక నిజమైతే సమాధానం వాళ్ళు ఏం చెప్తారో చూడాల్సింది. బ్రెయిన్ డెడ్ అయ్యి అచేతనంగా ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి లేచొచ్చి 100 కోట్ల ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశాడు. అది కూడా 2 రోజుల్లోనే చేసేశాడు. ఆపై మళ్ళీ ఆసుపత్రిలో చేరాడు. ఆ వెంటనే చనిపోయాడు. ఇదంతా ఎలా సాధ్యమైందంటారా? భారీ ఆస్తులు కాజేసేందుకు ప్రభుత్వంలోని కీలక నేత అండతో టీడీపీ ఎమ్మెల్సీ చక్రం తిప్పడంతో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మాలేపాటి సుబ్బానాయుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కావలి నియోజకవర్గంలో కీలక నాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డారు. టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు సుబ్బానాయుడు అత్యంత సన్నిహితుడు. వీళ్ళ మధ్య చాలా బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని కీలక నేతను అడ్డుపెట్టుకుని అడ్డగోలు సెటిల్మెంట్ ద్వారా సంపాదించిన విమర్శలు ఉన్నాయి. అనేక ఆస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సుబ్బానాయుడు ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్ష హాజరై ఉన్నట్టుండి కుప్పకూడారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చగా బ్రెయిన్ స్ట్రోక్గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్తులపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కన్నేశాడు. వాటిని తన పరం చేసుకునేందుకు పెద్ద గోడుపుటాన్ని నడిపారని సమాచారం. సుబ్బానాయుడు 11వ తేదీ నుంచి ఆసుపత్రిలో అచేతనంగా ఉన్నారు. కానీ ఆయన పేరుతో ఉన్న సుమారు 40 ఆస్తులు ఈ నెల 15, 17 తేదీలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు, భార్య, కోడలు, సన్నిహితుల పేర్లపైకి మారిపోయాయి. ఇవన్నీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు. అల్లూరు మండలం ఇసకపాలెం పరిధిలోకి వచ్చే వీటి విలువ మార్కెట్ రేట్ ప్రకారం 200 కోట్లకు పైన అంచనా. అందుకని సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు బెదిరించి ఆయన ఆస్తులను ఉన్నపడంగా బీద రవిచంద్ర తన వాళ్ళ పేరు మార్చుకుంటున్నారని సమాచారం, మార్పించుకున్నారని సమాచారం. విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసి అత్యంత రహస్యంగా ఉంచారు. సుబ్బానాయుడు తీవ్ర అస్వస్థకు గురైన విషయం సుబ్బానాయుడు తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న బీద రవిచంద్ర ఆసుపత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆస్తులు రాయించుకునే ఉద్దేశంలోనే 20వ తేదీ వరకు సుబ్బానాయుడు వెంటిలేటర్పై ఉంచారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యలో ఒకరోజు ప్రభుత్వంలోని కీలక నేతను తీసుకొచ్చి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడించారని అంటున్నారు. సుబ్బానాయుడు పదవిని కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి ఇస్తానని చెప్పించారని సమాచారం. సుబ్బానాయుడు ఆస్తులు రాయించుకునేందుకు బీద రవిచంద్ర పెద్ద పన్నాగమే వేశారు. ఇసకపాలెం అల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. కానీ అక్కడ అధికారికి కాకుండా తను చెప్పినట్టు వినే కావలి సబ్ రిజిస్ట్రార్ని పిలిపించి మేనేజ్ చేసినట్టు సమాచారం. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని దీనికోసం ఉపయోగించుకున్నారు. సుబ్బానాయుడు కుమారుడిని బెదిరించి ఆయన ఫోన్కి వచ్చే ఓటీపీలని తీసుకున్నారు. అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలో సుబ్బానాయుడు పేరు మీద ఉన్న 40 ఆస్తులు 15, 17 తేదీలో రవిచంద్ర తన సోదరుడు బీద గిరిధర్, తన భార్య జ్యోతి, కోడల రిష్ట, సన్నిహితులైన కోరపాటి రఘునాథరాజు, నిడిమోసలి మల్లికార్జున రెడ్డి, నిడిమోసల సుజన, తుంగా ఉష, నర్రా శ్రీధర్, రేబాల వెంకటశరణ్ పేర్లపైకి మార్పించేశారు. వాస్తవానికి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయాలంటే వాటి యజమాని సుబ్బానాయుడు ఖచ్చితంగా ఉండాలి. సంతకాలు పెట్టడంతో పాటు ఆధార్ అథెంటికేషన్, వేలి ముద్దలు కూడా వేయాలి. తన మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీని చెప్పాలి. కానీ ఈ నెల 11వ తేదీన స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఆయన స్పృహలోనే లేరు. అయినప్పటికీ ప్రభుత్వంలో కీలక నేత ప్రమేయం ఉండడంతో రవిచంద్రకు అడ్డు లేకుండా పోయింది. పని పూర్తయింది. 100 కోట్ల విలువైన ఆస్తులు చేతులు మారినాయి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వెంటిలేటర్ తొలగించి సుబ్బానాయుడు మృతి చెందినట్టు ప్రకటించారు. సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే తన పేరున ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలి. స్పృహలు లేకుండా, తన ప్రమేయం లేకుండా ఉన్నప్పుడు బలవంతంగా ఎవరు ప్రాద్బలంతో రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదు. అంతేకాదు అది పెద్ద నేరం అని రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది. తప్పని తెలిసిన సుబ్బానాయుడు ఆస్తులు అధికార బలంతో బీద రవిచంద్ర తన వారి పేర్లపైకి మార్పించేసుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవి అంటూ కావల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 15వ తేదీ డాక్యుమెంట్ నెంబర్లు 4456, 4463, 4458, 4455, 4459, 4480, 4477, 4478, 4479, 4454, 4481, 4457 ద్వారా సుబ్బానాయుడు ఆస్తును బీద రవిచంద్ర తన వారి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 17, 45, 21, 45, 22 డాక్యుమెంట్లతో నంబర్లతో 2 రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇవే కాక ఇతర ప్రాంతాల్లోని చాలా ఆస్తులు సుబ్బానాయుడు నుంచి తమ వారి పేర్ల మీద మార్పించినట్టు తెలుస్తోంది. ఇందులో 2 కోణాలు ఉండాలి. ఒకటి, ఎదురుగా జాయింట్ వ్యాపారం చేశారు కాబట్టి ఆ వివరాలు
ఆ సుబ్బానాయుడు కొడుకు కూడా తెలిసి, వాళ్ళ కుటుంబానికి కూడా తెలిసి, వాళ్ళతో ఇదిగో ఇవన్నీ ముందు చేయించేద్దామమ్మా అని చెప్తే మీకు పదవి ఇప్పిస్తానంటే అందుకు ఆగుండాలి. లేదా వాళ్ళని బెదిరించి తీసుకుని ఉంటే ఆడు బయటికి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారన్న దాని మీద ఇది ఆధారపడి ఉంది. బట్ ఒకవేళ అట్లాగా ఆస్తి తనది లేదా వాళ్ళ పంపకంలో తనకి రావాల్సి ఉంటే గనక చనిపోయిన తర్వాత ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ భార్య పిల్లల్లో ఎవరికి వారసులు అవుతారో లెక్కదే లేక వాళ్ళ చేత సంతకం పెట్టించుకుని అతను తీసుకోవచ్చు. అలా కాకుండా ఇట్లా తీశారంటే మాత్రం క్రైమ్ యాక్చువల్గా అయితే మరి ఏం జరుగుతుందో చూడాలి.